అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం అని చెప్పాలా. అదేంటంటే తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ భారీ తుఫాను వచ్చేసిందమ్మా. కొన్ని ప్రాంతాల్లో చాలా భారీగా వర్షాలు వస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి నాన్న, ఈనాడు పత్రికలో ముద్రించబడిన అంశము తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన. ఈనాడు విశాఖపట్నం, చెన్నై. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుఫానుగా మారినట్టు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. దీనికి ఫెయింజల్గా నామకరణం చేశారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నం కారైకాల్, పుదుచ్చేరి, మహాబలిపురం, తమిళనాడు మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనా సూచించారు. పోర్టులకు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఇన్ఛార్జ్ డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సముద్రం అలలుగా మారి నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని సూచించారు. కృష్ణాపట్నం పోర్టుకు 3వ నంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గన్నవరం పోర్టులకు 2వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నాగపట్టణం, మైలాడు, తిరువాయూరు, కడలూరు, తంజావూరు, విలుపురం జిల్లాలకు విపత్తు నిర్వహణ దళాల్ని పంపించారు. ప్రభావితం జిల్లాల్లో 2229 సహాయక కేంద్రాలను సిద్ధం చేశారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.